భూమిపై ఇతరులు ఎవరూ కన్నేయకుండా ప్రజలకు సర్వ హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లంచాల వ్యవస్థను స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పార్కులు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రానికి జీవనాడి పోలవరం, ఆ పోలవరానికి శనీశ్వరుడు మారిగా ఆ రోజు మీరు చూస్తే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. అక్కడ డయాఫామ్ వాల్ ఉంటుంది ప్రాజెక్ట్ ని బలపరచడానికి, లేకపోతే నీళ్లన్నీ కింద నీళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటిది సరిగా పరిరక్షించకుండా 440 కోట్ల రూపాయలతో పూర్తయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టి వరదలో కొట్టుకొని పోతే నేను వస్తానే మళ్ళా దాన్ని పూర్తి చేశాం. మా రామనాయుడు గారి ఆధ్వర్యంలో 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక దుర్మార్గమైన స్వార్థపూరితమైన ఆలోచనతో 440 కోట్ల రూపాయలతో పూర్తయిన దాన్ని అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి డబ్బులను అడుగుతున్నా? మీరు పే చేసే ట్యాక్స్ పేయర్స్ మనీ. కేంద్రం ఖర్చు పెట్టినా ఆ డబ్బులు ప్రజల డబ్బులే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027 జూన్ లోపల పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి వల్ల మాకేం లాభం అంటే, గోదావరిలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాలో వాడి, కృష్ణాకు వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ ఉంచి రాయలసీమకి ఇచ్చాం. అందుకే 10 సంవత్సరాలుగా రాయలసీమలో కరువు లేదంటే దానికి కారణం పట్టిసీమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది దూరదృష్టి. ఆ రోజు మాట్లాడారు, ఎందుకు ఈ ప్రాజెక్ట్ అన్నారు, అడ్డుపడ్డారు, అవినీతి ఆరోపణలు చేశారు. నేను భయపడుంటే ఆ ప్రాజెక్టు వచ్చేది కాదు. ఆ రోజు భయపడుంటే రాయలసీమకు నీళ్లు వచ్చేటివి కాదు, మీ కష్టాలు తీరేటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆ నీళ్లు తీసుకొచ్చాను కాబట్టి హంద్రి నీవా పూర్తి చేసి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, కరువు జిల్లాలో కియా మోటారు పరిగెత్తిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క పట్టుదల. నీళ్లుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లుంటే పంటలు పండుతాయి, నీళ్లుంటే ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా నేను ఆలోచిస్తున్నాను, నదుల అనుసంధానం జరగాలి, రాయలసీమకు నీళ్లు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి. ఈరోజు 225 లక్షల మెట్రిక్ టన్నులు పండ్లు పండిస్తున్నాం. రాబోయే 4-5 ఏళ్లలో 500 లక్షల పళ్ళు రాయలసీమలోనే పండేట్టుగా చేసే బాధ్యత నాది. ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా, చిరునామాగా ఈ రాయలసీమ ఉంటుంది. అలాంటి వదిలిపెట్టి ముచ్చుమర్రుంది, పోతిరెడ్డిపాడుంది, ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఎన్జీటీ స్టాప్ చేస్తే తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనం చేసిన పనులన్నీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే 5 ఏళ్లలో లేకపోతే చరిత్రలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు జరిగినా దానికి కారణం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది, బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టేవాడు కాదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉంటే కూడా ఆయన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారితో చాలా చనువుగా ఉండేవాడు.
అవసరమైతే ఇంటిలోకి ఎంటర్ అయ్యే చొరవ ఉండే నాయకుడు బివి మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జయనాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు నా వెనకన పడేవాడు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో కావాలని వెనకబడి చేస్తే ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు 44 కోట్లు ఇస్తే తప్ప ఆ నిర్వహణ పనిచేయకుండా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నేను అందుకే మళ్ళీ నాకు ఎప్పుడు గుర్తుంటాడు బివి మోహన్ రెడ్డి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా మంత్రిని కూడా మాట్లాడిచ్చా. ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలంటే ఒకటే మార్గం, ఒకటి వేదావతి పూర్తి కావాలి. వేదావతి పూర్తయితే అందరి నీవా నీళ్లు మనం తీసుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 2, ఏదైతే ఈరోజు పైన నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో మన తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు, ఎక్కువ నీళ్లు కర్నూలు జిల్లా ఉపయోగించుకోగలిగితే అది శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఈ కర్నూలు జిల్లా ఒక ఎత్తు. ఇది ఒక సవాలు అయినా అధిగమించి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడే మన రామానాయుడు గారికి చెప్తున్నా, అది పూర్తి చేస్తాం. ఇంకో పక్క రాజోలి బండ మీరు చూస్తే ఇది కూడా ఎప్పటికప్పుడు మనం పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజోలి బండ డైవర్షన్ రైట్ కెనాల్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలనో వర్కౌట్ చేసి దీనిపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఇది కాకుండా గుండ్రేవుల ఇంటర్ స్టేట్ ప్రాబ్లం మనం ఒక్కరే కాకుండా తెలంగాణలో కొన్ని గ్రామాలు మునుగుతాయి, కర్ణాటక కూడా ఉంది. 3 రాష్ట్రాలు అనుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. తప్పకుండా టేకప్ చేస్తా. నా చేతల్లో ఉండే పనులు ఈ రోజే ప్రారంభిస్తా. వేరే రాష్ట్రాలుంటే అవి కూడా కోఆర్డినేట్ చేసి వీలైనంత తొందరలో ఈ పని చేయడానికి మీకు సహకరిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ 1942 కోట్లు అవుతుంది. ఆలూరు ఆదోనికి లాభం జరుగుతుంది. 80,000 ఎకరాకు నీళ్లు వస్తుంది. 19లో స్టార్ట్ చేశాను, 16% పూర్తి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా చెడగొట్టారు. అవసరం లేదనే పరిస్థితిలో రద్దు చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అధికారం పోతే రాయలసీమలో దగ్గర 120 ప్రాజెక్టులను శాంక్షన్ చేస్తే అవన్నీ రద్దు చేశారు. ₹1 ఖర్చు పెట్టకుండా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వేదావతి నేనే ప్రారంభించా. మళ్లీ చెప్తున్నా, వేదావతిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉండు తమాషాలాడుతున్నావు. చెప్పాను కదా నీకు ముందే నేను వాయిస్తానని. ఎలాంటి పార్టీలు ఉన్నాయంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఎవడో ఒకళ్ళు వేస్తారు. అదే మరి ఇప్పుడంతా ఒకప్పుడు నాకు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, మీరు చూసుంటారు. కడాన తీవ్రవాదుల పైన పోరాడాను. నా స్వార్థం కోసం నేను పోరాడలేదు. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కలంతా తీవ్రవాదులుంటే తీవ్రవాదుల సమస్య వల్ల హైదరాబాద్ కూడా అభివృద్ధి కాదు. ఆ రోజు నేను పోరాడి మీరు చేసింది తప్పంటే మీరు కూడా
జనజీవన స్రవంతికి రమ్మంటే ఆ రోజు నా మీద తిరుగుబాటు చేసి కడాన